ఫస్ట్ టెక్నోస్ 2164 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి May 6, 2026, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 11 బ్యాక్ సైడ్ ఇమేజ్ అయితే లీక్ అయింది. ఇక్కడ చూస్తే మనకి ఈ టెంపరేచర్ సెన్సార్ ఉంది కదా, లాస్ట్ టైం మన పిక్సెల్ 10 సిరీస్ లో అదే తీసేసినట్లు కనిపిస్తుంది. దాని ప్లేస్ లో నథింగ్ 4A సిరీస్ చూసాము, నథింగ్ 4A Pro. వీటిలో మనకి బ్యాక్ సైడ్ ఒక చిన్న మ్యాక్టిస్ ఎల్ఈడి ఉంటుంది కదా, ఆ టైప్ లో అయితే ఎల్ఈడి లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. గూగుల్ లోగో కూడా కనిపిస్తా ఉంది. సో మేబీ ఇది నోటిఫికేషన్స్ వాటికి వీళ్ళు యూజ్ చేయొచ్చు అనుకుంటా. ఈసారి బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ కూడా చేంజ్ అయిపోతున్నారు. లాస్ట్ టైం మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, టెలిఫోటో లెన్స్ కానివ్వండి, వైడ్ యాంగిల్ కానివ్వండి, రెండు మనకి 48 మెగాపిక్సెల్ ఉండేవి. ఇప్పుడు 11 Pro సిరీస్ లో 11 Pro XL లో బ్యాక్ సైడ్ వైడ్ యాంగిల్ అండ్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ కూడా 50 మెగాపిక్సెల్ అయితే చేంజ్ అయిపోతున్నారు. మొత్తం 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్. సో ఇవి ఆగస్ట్ లో లాంచ్ అవుతాయి పిక్సెల్ 11 సిరీస్. నెక్స్ట్ గూగుల్ ఐఓ జరుగుతుంది కదా, గూగుల్ ఐఓ May 19 జరుగుతుంది. సో దీనిలో వీళ్ళు గూగుల్ మోస్ట్లీ సాఫ్ట్వేర్ సంబంధించిన ఫీచర్స్ అన్ని అనౌన్స్ అయితే చేస్తారు. కానీ దానికంటే ముందు May 12వ తారీఖు ఒక యూట్యూబ్ లైవ్ అయితే వీళ్ళు షెడ్యూల్ చేస్తారు. దీనిలో వీళ్ళు ఏం అనౌన్స్ చేస్తారో తెలియదు, కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఆండ్రాయిడ్ షో అని చెప్పి కనిపిస్తుంది. ఆండ్రాయిడ్ సంబంధించే అనౌన్స్మెంట్ అయితే కొంచెం ఉండొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే వీళ్ళు టీచ్ చేసిన దాని ప్రకారం గ్రీన్ ఏదైతే ఆండ్రాయిడ్ లోగో ఉందో దాని కలర్ చేంజ్ అవుతుంది, చూడడానికి గ్లో అవుతుంది. ఒక లిక్విడ్ గ్లాస్, మనం ఐఫోన్ యూఐ iOS లిక్విడ్ గ్లాస్ డిజైన్ ఆ థీమ్ లో అయితే కనిపిస్తుంది. అందరూ ఏమనుకున్నారంటే లిక్విడ్ గ్లాస్ అనుకున్నారు. కాకపోతే గూగుల్ అయితే దీన్ని డినై చేసింది అనమాట. ఈ లిక్విడ్ గ్లాస్ అయితే కాదు, May 12 వెయిట్ చేయండి, May 12 వరకు అన్నట్లుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. చూడాలి మరి May 12వ తారీఖు వీళ్ళు ఏమి అనౌన్స్మెంట్ చేస్తారో. ఇది యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమ్ ద్వారా వీళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు. అండ్ గూగుల్ ఐఓ వచ్చేసరికి May 19, 20 డేట్స్ లో జరుగుతుంది. అంతేకాదు గూగుల్ పొమేలి AI అని చెప్పేసి ఒక కొత్త AI మోడల్ తీసుకొని వస్తుంది. దీని ప్రెజెంట్ అయితే టెస్ట్ చేస్తున్నారు. అండ్ ఇది ఎలా అంటే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసాము, ఇప్పుడు బట్టల బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేస్తారు అనుకోండి మీరు. సో దానికి మీరు మోడల్స్ లాంటివి ఎత్తుకోవాల్సిన పని లేదు, మీ ప్రొడక్ట్స్ ని ఇచ్చేసేయాలి. మీరు ఏదైనా కానీ, ఏదైనా సన్ స్క్రీన్ కానివ్వండి, ఏదైనా ప్రొడక్ట్ మీరు తయారు చేసేది దానిలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది నానో బనానా యూజ్ చేసి AI మోడల్స్ ద్వారా మీ బట్టలు వాళ్ళకి వేస్తే ఎలా ఉంటాయి, మీ ప్రొడక్ట్ వాళ్ళు పట్టుకొని ఇప్పుడు లైక్ మోడల్స్ లాగే అనమాట. మీరు మోడల్స్ మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కొన్ని ఫొటోస్ అయితే అది మీకు ఇచ్చేస్తుంది. సో వాటిని మీరు మీ వెబ్సైట్స్లో కానివ్వండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది కాన్సెప్ట్ పొమేలి AI అనేది. ఇది ఒక AI మోడల్, దీని మీద గూగుల్ అయితే వర్క్ చేస్తుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే HP బ్యాక్ ప్యాక్, ఇది 1000 రూపీస్ ఉంటుంది. ఇది తక్కువ రేట్కి వస్తుంది, ఇది 459 రూపీస్కి అయితే వస్తుంది. ఒక మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అండ్ మిగతా నేను ఎక్కువ కవర్ చేయట్లేదు, ఎందుకంటే సేల్ స్టార్ట్ అవుతుంది రేపు మిడ్ నైట్ నుంచి. సేల్ స్టార్ట్ అవుతుంది. చాలా మంది ల్యాప్టాప్స్ అని అడుగుతున్నారు, కొన్ని ఎర్లీ యాక్సెస్ లో కూడా కనిపిస్తున్నాయి ల్యాప్టాప్స్. అన్ని రానివ్వండి, అన్ని వచ్చిన తర్వాత మనం అన్ని చెక్ చేసిన తర్వాత అప్పుడు మీకు కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. ఈ 3-4 రోజులు కొద్దిగా యాక్టివ్ కూడా టెలిగ్రామ్ ఛానల్, ముఖ్యంగా టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, ఫాలో అవుతుండండి, యాక్టివ్ ఉండండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ సేల్ వస్తుంది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. మళ్ళీ మనకు దసరాకి అట్లా రావచ్చు, లేకపోతే ఇండిపెండెన్స్ డే అప్పుడు కూడా కొద్దిగా ఏమైనా రావచ్చేమో. ఇవి కొద్దిగా యాక్టివ్గా అయితే ఉండండి ఒకవేళ మీరు ఏమైనా సేల్లో కొనాలనుకుంటే. నెక్స్ట్ అందరూ మాక్సిమం క్రోమ్ బ్రౌజర్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. దీనిలో మనకి వెబ్సైట్స్ లొకేషన్ పర్మిషన్స్ అడుగుతూ ఉంటాయి. కొంతమందికి లొకేషన్ పర్మిషన్ ఇవ్వడం ఇష్టం ఉండదు, కొంతమంది ఇస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు దీన్ని చేంజ్ అయిపోతున్నారు. ఈ లొకేషన్ పర్మిషన్ అనేది ప్రిసైజ్ కాకుండా, మనం ఎగ్జాక్ట్ గా మనం ఎక్కడ ఉంటామో కాకుండా అప్రాక్సిమేట్ లొకేషన్ అయితే మనం ఇవ్వచ్చు. సో దీని మీద కూడా గూగుల్ వర్క్ చేస్తుంది, తొందరలోనే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఇంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్ మోటరోలా నుంచి మోటరోలా ఫోల్డబుల్ ఫోన్ ఇండియాకి తీసుకురాబోతుంది. ఇప్పటివరకు ఇండియాలో మోటరోలా ఫోల్డబుల్ ఫోన్ తీసుకురాదు, ఫ్లిప్ ఫోన్స్ అయితే తీసుకొని వచ్చింది. ఫోల్డబుల్ ఫోన్స్ వీళ్ళు అమెరికా ఇట్లాంటి చోట అమ్ముతూ ఉంటారు. అమెరికాలో సామ్సంగ్ తర్వాత మోటరోలా ఫోన్స్ కి ఫోల్డబుల్ ఫోన్స్ ఎక్కువ కొంటూ ఉంటారు. సెకండ్ ప్లేస్ లో అయితే ఉంది. ఇప్పుడు యాపిల్ వస్తుంది, చూడాలి ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ అవుతుంది. యాపిల్ మోస్ట్లీ సెప్టెంబర్ లో తీసుకొని రావచ్చు ఐఫోన్ అల్ట్రా. ఇక మోటరోలా ఫోల్డబుల్ ఫోన్ అయితే ఇండియాలో టేస్ట్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇది ఎగ్జాక్ట్ గా ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు, కానీ వీళ్ళు ఇండియాలో అయితే ఖచ్చితంగా ఈ ఫోన్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. అండ్ ఇది 8 Gen 5 ప్రాసెసర్ తో వస్తుంది, 8 Elite Gen 5 కాదు. సో ఇది మనకి ఏదైతే సామ్సంగ్ G Fold 7 వీటితో కంపేర్ చేసినా కానీ తక్కువ రేట్లో అయితే మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే ఫోన్ తయారు చేయడానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి మరి అంత తక్కువ కూడా మనం ఎక్స్పోర్ట్ చేయలేము. ఈ ఫోన్ లో మిగతా స్పెక్స్ విషయానికి వస్తే మాత్రం దీని అవుటర్ స్క్రీన్ వచ్చేసరికి 6.6 ఇంచ్ ఉంటుంది, లోపల ఇన్నర్ డిస్ప్లే వచ్చేసరికి 8.1 ఇంచ్ ఉంటుంది. 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి బ్యాక్ సైడ్, మెయిన్ వైడ్ యాంగిల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్. అండ్ అవుటర్ లో వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది, లోపల వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ ఇన్నర్ కెమెరా అయితే ఉంటుంది. మొత్తం 5 కెమెరాస్ ఉంటాయి, 6000 mAh బ్యాటరీ ఉంటుంది, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, కంప్లీట్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉండదు. ఈ ఫోల్డబుల్ ఫోన్ మోటరోలా నుంచి మనం తొందరలోనే ఇండియన్ మార్కెట్ లో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఫ్లెక్స్ క్రోమా పిక్సెల్ అని చెప్పేసి ఒక డిస్ప్లేని వీళ్ళు ఒక షోలో తీసుకొని వచ్చారు, డిస్ప్లే టెక్ ని. ఇది చాలా డిఫరెంట్ గా అయితే ఉంది, ఇది మొబైల్ డిస్ప్లే అనమాట. మీరు దీన్ని డైరెక్ట్ సన్లైట్ లో తీసుకెళ్ళినా కానీ కలర్స్ మనకి ట్రూ కలర్స్ కనిపిస్తాయి. ఇది 3000 nits బ్రైట్నెస్ తో వస్తుంది. దీనిలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు డెమో తీసుకొని వచ్చింది, దీనిలో ఫోటో డయోడ్స్ ఉంటాయి కదా మన స్మార్ట్ వాచెస్, వీటిలో మన హార్ట్ రేట్ ని కానీ బీపీ కానివ్వండి ఇట్లాంటివన్నీ మెజర్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటారు కదా. ఈ ఫోటో డయోడ్స్ కూడా దానిలో డిస్ప్లేలో మనం డిస్ప్లే మీద ఇలా ప్రెస్ చేస్తే చాలు మనకి మన హార్ట్ రేట్ కానివ్వండి, స్ట్రెస్ లెవెల్స్ కానివ్వండి, బీపీ అన్ని మనం తెలుసుకోవచ్చు. సో ఇది ఎక్స్పెరిమెంటల్ డిస్ప్లే అనమాట. సో దీన్ని ఒక షోలో డిస్ప్లే
డిస్ప్లే తీసుకొని వచ్చింది శాంసంగ్. నెక్స్ట్ మనకి చైనాలో కిజీ T1000 ఇది ఒక రోబో అనమాట. రోబో డాగ్ లాగా ఉంది. కాకపోతే ఇది ఒక 1000 kg బరువును మోయగలదు దాని మీద. అందుకే దీని పేరు కూడా T1000 అని పెట్టారు. అంటే 1 ton అనమాట. ఒక 1000 kg బరువు అయితే అది మోయగలదు. ఇది వీళ్ళు మెయిన్ తయారు చేసిన ఉద్దేశం వచ్చేసరికి ఎక్కడైతే మనకి ట్రక్కులు కానీ ఇట్లాంటివి వెళ్ళలేవు కదా, అట్లాంటి చోట్ల దీన్ని అయితే తీసుకెళ్లొచ్చు. రెస్క్యూ ఆపరేషన్ కానీ ఏదన్నా ఎవరైనా కాపాడడానికి అట్లాంటి వాటికి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. దీనికి టార్క్ వచ్చేసరికి 2000 Nm అయితే ఉంటుంది. మాక్సిమం 15 kmph స్పీడ్ లో అయితే వెళ్ళగలదు. జస్ట్ నడవగలదు అండ్ బరువు మోయగలదు. అంతమించి ఎక్కువ ప్రయోగాలు చేయలేదన్నమాట. డ్యాన్స్ వేయడాలు, జంపులు చేయడాలు ఇట్లాంటివి అయితే ఏమిలో ప్రస్తుతానికి అయితే దీన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు. దీన్ని మనం ఫ్యూచర్లో అయితే చూస్తాం. రెస్క్యూ ఆపరేషన్ కానీ ఇండస్ట్రీలో కానివ్వండి, ఇండస్ట్రీలో కూడా మనకి లోడ్స్ మోయడానికి కూడా కావాల్సి వస్తే రోబోస్ అట్లాంటి చోట్ల ఉపయోగపడుతుంది. సో తయారు చేస్తుంది చైనా వాళ్ళే. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే మహేష్ అడుగుతున్నారు, అన్న నా వద్ద OnePlus 9 Pro మొబైల్ డ్యామేజ్ లో ఉంది. OnePlus సర్వీస్ సెంటర్ హిమాయత్ నగర్ లో చూపించాను. రిపేర్ చార్జెస్ 21,000 అవుతుంది. బట్ రిపేర్ చేస్తే బెటరా లేక అమౌంట్ వేసుకొని వేరే మొబైల్ తీసుకుంటే బెటరా? వాళ్ళు ఏమైనా ఎక్స్చేంజ్ చేస్తున్నారా? నీకు డబ్బులు ఏమన్నా అది ఫోన్ ఇస్తే ఏమైనా ఎక్స్చేంజ్ చేస్తున్నారు చూడు. ఒకవేళ గ్రీన్ లైన్ ఉంటే మాత్రం మీకు కూపన్ లాగా ఇస్తారు, ఎక్స్చేంజ్ డబ్బులు అయితే ఇస్తారు. సో ఒకవేళ వాళ్ళు ఎక్స్చేంజ్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా రిపేర్ చేయించుకోవద్దు. 21,000 పెట్టి రిపేర్ చేసుకునే బదులు నువ్వు కొత్త మొబైల్కి వెళ్ళడం బెటర్. ఎందుకంటే చాలా ఓల్డ్ ఫోన్, అది 5 సంవత్సరాల పైన 2021లో వచ్చింది 9 Pro. అన్నీ అయిపోయినాయి దానికి, ఇలా అప్డేట్స్ కూడా తెలిసి అయిపోయి ఉంటాయి. బెటర్ కొత్త ఫోన్కి అప్గ్రేడ్ అవ్వడం. నెక్స్ట్ మనకి దీపేందర్ గోయల్, ఇతను టెంపుల్ అని చెప్పేసి ఒక డివైస్ తయారు చేస్తున్నాడు. ఒక షోలో కూడా ఇట్లా పెట్టుకొని కనిపించాడు, మీరు చూసే ఉంటారు. టెంపుల్ అని చెప్పేసి టెంపుల్ ఏరియాలో పెడతాం దాన్ని. దీన్ని అయితే 100 మందికి అయితే వీళ్ళు షిప్ చేస్తామని చెప్తున్నారు. 100 మంది అంటే ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వట్లా వీళ్ళు. ఫస్ట్ అయితే మనం అప్లై చేసుకోవాలి. అందరూ ఉన్నారు, అన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఇండివిజువల్స్ ఉన్నారు, క్రియేటర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అథ్లీట్స్ ఉన్నారు. ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. మీ ప్రొఫైల్ కూడా చూస్తారు వాళ్ళు. చూసిన తర్వాత వాళ్ళు డిసైడ్ అవుతారు ఎవరికి ఇవ్వాలని చెప్పేసి. ఒక 100 మందికి అయితే ఇది ఫస్ట్ ఫేజ్ లో షిప్ అయితే చేస్తారు. అక్కడే తెలిసిపోద్ది అది బయటకు వచ్చిన తర్వాత. ముఖ్యంగా డాక్టర్స్ దీన్ని చాలా వరకు వ్యతిరేకిస్తున్నారు. చూద్దాం బయటకు వచ్చిన తర్వాత ఇది ఎలా వర్క్ అవుతాం. నెక్స్ట్ మనకి GTA 6 పీసీలో ఆడే వాళ్ళకి చేదు వార్త అని చెప్పొచ్చు. ఇప్పుడు పీసీలో ఆడాలంటే GTA 6 మీరు ఇంకొక 1 year వెయిట్ చేయాలి. నార్మల్గా ఇది రావాలి November 19th వాళ్ళు ఇచ్చిన డేట్. November 19th కి ప్రజెంట్ PS5 Xbox కి వస్తుంది. పీసీలకు మాత్రం ఒక 1 year ఇంకా లేట్ అయిద్దంట. ఎందుకంటే రీజన్ వచ్చేసరికి ఇంకా దానికి ఆప్టిమైజేషన్ బెటర్ చేయాలంట. వాళ్ళు ఆప్టిమైజేషన్ ఇంకా చేయడం కుదరట్లేదు పీసీకి. PS5 Xbox కి అయితే అయింది అన్నట్లు చెప్తున్నారు. మరి చూడాలి 1 year తర్వాత అయినా పీసీకి తెస్తారు. ఎందుకంటే చాలా మంది 150 మంది పీసీలో ఆడుతూ ఉంటారు ఎక్కువ ఈ గేమ్ ని. వాళ్ళకైతే కొంచెం వెయిట్ చేయాల్సిందే. ఇంకా నెక్స్ట్ మనకి హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్ళే ఫ్లైట్ లో పవర్ బ్యాంక్ అయితే ఒకటి ఫైర్ అయింది. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ఫైర్ అయింది. అందరు ప్యానిక్ అయిపోయారు. లోపల అందరు ప్యానిక్ అయిపోయి పరిగెత్తడం అటు ఇటు చేసి ఈ క్రమంలోనే ఒక 6 నుంచి 7 మంది గాయపడ్డారు. దానివల్ల ఎవరికి గాయాలు అవ్వలేదు. అది ఫైర్ అవగానే అక్కడ ఎవరైతే క్రూ మెంబర్స్ ఉంటారో దాన్ని ఆపేశారు ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకొని. ఇందుకే చాలా కంట్రీస్ లో పవర్ బ్యాంక్స్ కి రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు. ఫ్లైట్ లో 10,000 mAh కంటే ఎక్కువ పవర్ బ్యాంక్ క్యారీ చేయకూడదు. ఒకవేళ మీరు పవర్ బ్యాంక్ క్యారీ చేసినా గానీ పైన బ్యాగ్స్ లో పెట్టకూడదు. మీరు కూర్చుంటారు అక్కడే పెట్టుకోవాలి. ముందు మనకి మ్యాగజైన్ హోల్డర్స్ లాగా ఉంటాయి కదా, ముందు సీట్ అక్కడ పెట్టుకోవాలి. సో ఇట్లానే దాన్ని యూజ్ చేయకూడదు. మళ్ళీ దాన్ని ఛార్జింగ్ పెట్టడం కానీ ఇట్లాంటివి కూడా చేయకూడదు. ఇట్లా కొన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకొని వస్తున్నారు. సో ఇప్పుడు ఇది ఎక్కడ కాలిందంటే అక్కడే కాలింది, సీట్ లోనే కాలింది. ఒకవేళ పైన కాలింది అనుకోండి చాలా ఇబ్బంది అయ్యేది, మొత్తం ఫైర్ ఇంకా ఎక్కువ అయ్యేది. సీట్లో కాలింది కాబట్టి పెద్దగా ఫైర్ అయితే స్ప్రెడ్ అవ్వలేదు. నాకు తెలిసి ఇంకా పవర్ బ్యాంక్స్ మీద ఎక్కువ రిస్ట్రిక్షన్స్ అయితే తీసుకొని రావచ్చు రాబోయే రోజుల్లో ఏరోప్లేన్స్. నెక్స్ట్ వచ్చేసరికి యూపీలో ఒక 3 చిన్న పిల్లలు వీళ్ళు రీల్స్ చేయాలని చెప్పేసి ఒక 60 feet ట్యాంక్ అయితే ఎక్కారు. వాటర్ ట్యాంక్ లాగా ఉంది అది. ఎక్కిన తర్వాత రీల్ షూట్ చేసుకున్న తర్వాత మళ్ళీ దిగడానికి 3 ఒకేసారి అది నిచ్చెన లాగా ఉంది, దాని మీద ఎక్కి దిగుతున్నారు అనమాట. చాలా పాతది ఇది. సో వీళ్ళు దిగే క్రమంలో ఏమైందంటే అది నిచ్చెన సగంలో కట్ అయిపోయింది. ఒక అబ్బాయి అయితే దాంతో పాటు కిందకి వెళ్ళిపోయాడు, నిచ్చెనతో పాటు కిందకి వెళ్ళిపోయాడు, చనిపోయాడు. ఇద్దరు మాత్రం అప్పర్ పార్ట్ లో ఉన్నారు. అప్పర్ పార్ట్ ఇరిగిపోలేదు. వీళ్ళు గబగబా పైకి వెళ్ళిపోయి అక్కడే కూర్చున్నారు. ఒక రోజంతా అక్కడే ఉన్నారు. ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ వచ్చేసి వాళ్ళని నెక్స్ట్ రోజు కాపాడింది హెలికాప్టర్ లో వచ్చి. సో ఈ కాలంలో పిల్లలు రీల్స్ కోసము రకరకాల ప్రయోగాలు చేస్తా ఉన్నారు. కొంతమంది ట్రైన్ల కింద పడుకోవడము ఇట్లా కూడా మనం చాలా చూస్తూ ఉన్నాము. సో ఇట్లా రిస్కీ చేస్తే మాత్రం ప్రాణాల మీదకి వస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. ఇదిగో ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోని. అండ్ రేపు ఏ మొబైల్ కొనాలి ఉంటుంది సేల్లో దాని గురించి కంప్లీట్ డీటెయిల్ వీడియో అయితే వస్తుంది. మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ టెక్ న్యూస్లో కదా. సెలవు, బాయ్.